బండి సంజయ్ మన బీజేపీ ఎంపీ హీఈస్ వెరీ స్కేర్డ్. ఎందుకంటే ఆయన నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా స్టేజ్ మీద కూడా చెప్పారు, నా సన్కి బండి భాగీరథ్కి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారని. ఎందుకు అంత భయం ఉందంటే ఈ పాస్కో యాక్ట్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు. అది నాన్ బెయిలబుల్. ఇంకా నాన్ బెయిలబుల్ అంటే ఆ పర్సన్కి వదలరు టిల్ ద ట్రయల్ అవుతున్నప్పుడు కూడా వదలరు. ట్రయల్ అయిన తర్వాత గిల్టీయా నాన్ గిల్టీయా అది చూసిన తర్వాతనే వదిలేయాలా లేకపోతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి పంపించాలా అట్లా జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏముందంటే ఆయన జైలుకి వెళ్ళిపోవాలి, ట్రయల్ కోర్టులో అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఏదో కస్టడీలో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏముందంటే పాస్కో యాక్ట్లో ఉన్న అంటే మైనర్ గర్ల్తో సెక్చువల్ అఫెన్సెస్ అలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఈ పాస్కో యాక్ట్లో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది. ఎంత అంటే 20 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉందన్నమాట. 20 years వరకు ఇంప్రిజన్మెంట్ అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాగా ఉంది. కాబట్టి బండి సంజయ్ చాలా ఇమోషనల్గా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో వచ్చినప్పుడు స్టేట్ మీద నుంచి చెప్పారు. మై ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారంటే కంప్లైంట్లో బండి భాగీరథ్ అమ్మాయికి సెక్చువల్లీ ఎక్స్ప్లాయిట్ చేశారని అలాంటి అలిగేషన్స్ ఇచ్చారు. బండి సంజయ్ భాగీరథ్ బండి వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నారంటే ఎక్స్టాక్షన్ అండ్ బ్లాక్మెయిలింగ్ అనమాట. ఎక్స్టాక్షన్ బ్లాక్మెయిలింగ్ అంటే ఇది ఎందుకు జరుగుతుంది? హనీ ట్రాప్ అంటే ఆ అమ్మాయి బండి భాగీరథ్తో క్లోజ్ అయ్యి మంచిగా మాట్లాడుతూ కన్సెన్చువల్ రిలేషన్షిప్ ఏదో ఒకటి రిలేషన్షిప్ సెక్చువల్ రిలేషన్షిప్ ఫోటోస్ వీడియో తీసుకున్న తర్వాత ఇవన్నీ బయట పెడతా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, దిస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, ఇవన్నీ అందరికి చెప్పేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు. ఇది ఏంటంటే బ్లాక్మెయిల్ అని, బ్లాక్ చేయడం స్టార్ట్ చేసిందంట ఆమె. సో బేసికల్లీ బండి భాగీరథ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్స్టాక్షన్, హనీ ట్రాపింగ్ అయింది, ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు, నేను అట్లా ఏం చేయలేదు. బండి భాగీరథ్ 25 years ఏజ్, అమ్మాయి ఒక మైనర్ గర్ల్ అనమాట. సో బేసికలీ ఒక XYZ ఒక కేసు ఉంది సుప్రీంకోర్టు, XYZ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. అక్కడ ఒక 25-year-old మేల్కి కూడా బెయిల్ ఇచ్చారు. ఓకే, బికాస్ ఆఫ్ వాట్ వెన్ హీఈస్ హ్యావింగ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ మైనర్, సెక్చువల్ రిలేషన్షిప్ మైనర్, అట్లా కేసెస్ ఉన్నాయి. బేసికలీ రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, రొమాంటిక్ రిలేషన్షిప్స్ అంటే యూత్ టీనేజ్ ఏజ్లో 17 అమ్మాయి ఉంది, 18 అబ్బాయి ఉన్నాడు, లేక 17 అమ్మాయి ఉంది, 20 అబ్బాయి ఉన్నప్పుడు అప్పుడు కూడా అది సెక్స్ చేస్తే కూడా దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ అది రేప్ లేకపోతే ఇలాంటి పాస్కోలో రాదు. ఎందుకంటే ఏజ్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి. ఇప్పుడు బండి భాగీరథ్ ఏజ్ 25 ఉంది, అమ్మాయి ఏజ్ మైనర్ ఉంది కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది. సో 25 yearsలో హీ హ్యాస్ ఫుల్ మెచ్యూరిటీ అనమాట. ఈమెకు అంత మెచ్యూరిటీ లేదు. సో ఇక్కడ ఆమెకి బండి భాగీరథ్ బయటికి రావాలంటే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తేనే బయటికి వస్తాడు. లేకపోతే ఆ మైనర్ గర్ల్కి జస్టిస్ ఇవ్వడం, ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, బీజేపీ గవర్నమెంట్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక అఫీషియల్ ఏం రాలేదు. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పాలి దీనిలో ఏదైనా ఉంటే జస్టిస్ మేము కోఆపరేట్ చేస్తాం. బండి సంజయ్ మన బీజేపీ